నవతార్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా కోంపల్లి, ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా నూజివీడు రెండు ఊర్లకు రైస్ బ్యాగ్స్ పంపిస్తున్న జరుగుతూ ఉంది. ఈ రోజున నవతార్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా కోంపల్లి తెలంగాణ రాష్ట్రం, నూజివీడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు ఊర్లకి రైస్ బ్యాగ్స్ పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 3, 2025 సంవత్సరం. ఈ రోజున మనం రెండు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కోంపల్లికి అనే ఊరు ఉంది. ఆ ఊరికి మనం సింగిల్ పాలిష్డ్ రైస్ 2 బ్యాగ్స్ పంపిస్తున్న జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూజివీడు, విజయవాడ అవతల నూజివీడు అనే ఊరు ఉంది. ఆ ఊరికి మనం ఈరోజు రైస్ ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. ధాన్యాన్ని రైస్ మిల్లుకి తీసుకొచ్చినప్పుడు మొదటి లేయరు హస్క్ అనేది పోతే మనకు వచ్చేది బ్రౌన్ రైస్, ముడి బియ్యం. పూర్వకాలంలో రైస్ మిల్లు లేవు, దంచుకొని తినేవాళ్ళు. కాలక్రమేణా అదే బ్రౌన్ రైస్, దంపుడు బియ్యం అయింది. అది కొంచెం డైజెషన్ ప్రాబ్లం, హార్డ్గా ఉంటుంది. అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం తినగలుగుతారు. 1 గంట 2 గంటలు నానబెట్టుకున్న తర్వాత తినాలి దాన్ని. నెక్స్ట్ మనం పంపించేది సింగిల్ పాలిష్ హస్క్ బ్రాన్ 2 లేయర్లు రిమూవ్ అయిపోయినాయి. కోంపల్లికి 2 రైస్ బ్యాగ్స్ పంపిస్తున్నాం, సింగిల్ పాలిష్ ఒంటి పట్టు బియ్యం. అదేవిధంగా నూజివీడికి 1 వైట్ రైస్ బ్యాగ్ పంపిస్తున్న జరుగుతూ ఉంది ఈ రోజున. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ రోజున మనం 2 రాష్ట్రాలకి రైస్ ఆడిచ్చి మిల్లింగ్ చేసి పంపించడం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కోంపల్లి అనే ఊరు ఉంది. ఆ ఊరికి 2 సింగిల్ పాలిష్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూజివీడు, విజయవాడ అవతల నూజివీడు 2 ఊర్లకి ఈరోజు మనం రైస్ ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. రైస్ అయిపోతుండగా 1-2 రోజులు కానీ 3 రోజుల ముందు కానీ చెప్తే కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, శ్రేయాభిలాషులు కానీ ఎవరైనా సరే ముందుగా చెప్తే మనం ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. నవతార్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా 3 రోజుల పైన పడుతుంది, అంటే 4 రోజులు అనుకోవాలి మనం. ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా 1 రోజు పైన పడుతుంది. ఈ విధంగా మనకి నవతార్ రోడ్డు ట్రాన్స్పోర్టు, అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా మన వినియోగదారుల గమ్యస్థానాలకి రైస్ ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.